సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ధనుష? నా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, జడ్జ్మెంటల్. ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయి చాలా బాగా రిలేట్ చేసుకుంటా క్యారెక్టర్. అవునా? అదే అనిపించింది ఫస్ట్ బూకీ కానీ ట్రైలర్ చూసినప్పుడు. ఇట్స్ లైక్ సో రిలేటబుల్ స్టోరీ. ఆ అమ్మాయి తిడుతుంది, సమ్ బ్రేకప్ హ్యాపెన్స్ లైక్ దాట్. సో ఏమన్నా ఫన్గా ఉంటుందా, సీరియస్గా ఉంటుందా టోన్? ఫుల్లీ ఫన్గా ఉంటుంది. ఓకే. అజయ్ దిషన్ అయితే మేము మాధ్యంలో చూసాము. ఇట్స్ లైక్ అమ్మ భయపెట్టేశారు అనిపించింది. బట్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందండి? ఇది వచ్చి ఇప్పుడు మీరు లవ్ చేస్తే, లేకపోతే మీరు మీ ఫ్రెండ్ ఎవరైనా లవ్ చేస్తే, ఇలాంటి ఒక సబ్జెక్ట్ వచ్చి భయంకరంగా రిలేటబుల్గా ఉంటుంది మీకు. ఎందుకంటే మనం ఈజీగా చెప్పేసి పోతాం, వాడు ఏంట్రా బ్రేకప్ చేసి డిప్రెషన్లో ఉంటాడు, తాగుతాడు, మందు తాగుతాడు, లేకపోతే తింటాడు, జిమ్కి వెళ్తాడు అని ఒక లైట్ వెయిట్గా ఇలాంటి మ్యాటర్స్ని మనం బయట నుంచి చూసి డీల్ చేస్తున్నాం. కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు ఎంత డెప్త్ఫుల్గా ఒక్కొక్క విషయంని ఎక్స్పీరియన్స్ చేస్తారో, మనం అంతే ఎలాంటి ఒక వెయిటేజ్ ఇవ్వాలి అలాంటి ఫీలింగ్స్కి. దిస్ నాట్ ఓన్లీ ఫర్ లవర్స్. ఇప్పుడు మీకు వచ్చి ఒక 23-24 లేకపోతే లవ్ చేసే ఒక అబ్బాయి ఉంటే కూడా ఫుల్ టైం ఫోన్లోనే ఉంటారు. అది ఒక కోపింగ్ మెకానిజం. కానీ పేరెంట్స్ చూసే లెన్స్తో ఎందుకురా వీడు ఫుల్ టైం ఫోన్లోనే ఉంటాడు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయట్లేదు, లేకపోతే రీల్సే చూస్తున్నాడు. కానీ అక్కడ నుంచి అలాంటి అనిపించే ఒక విషయం ఇక్కడ నుంచి చూసేటప్పుడు ఇట్స్ కోపింగ్ మెకానిజం. అది షేర్ షేర్ లోపలనే పెట్టేసి ఏమేమో ట్రై చేస్తున్నారు. కానీ అలాంటి ఒక చిన్న చిన్న టెడ్బిట్స్ని ఒక మ్యాగ్నిఫై చేసి ఒక ఫిల్మ్గా తీస్తే అదే మన బూకీ. అండ్ ఒక కామెడీ, ఫన్, ఎంటర్టైన్మెంట్ ఈ ఆస్పెక్ట్స్ తప్ప ఖచ్చితంగా ఎండ్లో ఒక మెసేజ్ కూడా లేదు, థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది. ఓకే. సో చాలా సెంటిమెంటల్గా అలా ఆలోచించవచ్చు. కరెక్ట్. అన్ని బాక్స్ని టిక్ చేసి ఒక ప్రాపర్ ప్యాక్ట్ ఫిల్మ్. డెఫినెట్గా ఎవరి పెయిన్ వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. సో అది మీ క్యారెక్టర్ అని నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది.